ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బుధవారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్ల ఆధ్వర్యంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఎంపీలు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో పార్లమెంట్లోని తన కార్యాలయంలో అరగంటకు పైగా సమావేశమయ్యారు. ప్రత్యేకంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉన్నందున అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోయే అన్ని ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేయాలని ఉద్బోధించారు. ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీకి అనుకూలమైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలన్న దానిపై ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశానంతరం ప్రధాని ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలంగాణలో మా పార్టీ వేగంగా వృద్ధి చెందుతోందని, గత బీఆర్ఎస్ దుష్టపాలనలో ఎదురైన భయంకరమైన జ్ఞాపకాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనతో విసిగెత్తిపోయారని, ఇప్పుడు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్ బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ గట్టిగా స్వరం వినిపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.